Hello everyone, welcome to Sai Ram Sampatrao Education. I hope everyone is doing great and well preparing for the upcoming exams. మన కొత్త సిరీస్ హాట్ 25లో భాగంగా మనం రెగ్యులర్గా ఎథిక్స్ ఆన్సర్ రైటింగ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, విచ్ ఈస్ రిలవెంట్ ఫర్ ఆల్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆస్పిరెంట్స్. అలానే మనం ఆల్రెడీ 9 క్వశ్చన్స్ ముందే కవర్ చేసి పెట్టుకున్నాము. ఒకవేళ మీరు మిస్ అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. అండ్ అలానే ఎవ్రీ యూనిట్కి వచ్చేసి 5 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి మీరు వండర్ఫుల్గా ఈ ఆన్సర్స్ని ఫాలో అవ్వచ్చు అండ్ కాన్ఫిడెంట్గా ఎగ్జామ్లో రాయొచ్చు. అండ్ అలానే చాలా మంది మన హాట్ 25 క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ అడుగుతున్నారు. మన టెలిగ్రామ్ ఛానల్ సాయిరామ్ సపంతరావు ఎడ్యుకేషన్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ గో త్రూ ఇట్. ఆల్సో మీరు రోజు మీ ప్రిపరేషన్లో ఒక అడుగు ముందుకు వెయ్యాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇఫ్ యూ ఫైండ్ అవర్ వీడియోస్ వర్ది ప్లీజ్ లైక్ చేయండి, సో దట్ మాకు కూడా మరిన్ని క్వశ్చన్స్తో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్తో మీ ముందుకు రావాలని ప్రోత్సాహంగా ఉంటుంది. ఓకేనా? సో ముందుగా మనం క్వశ్చన్ చూద్దాము. హౌ డు ద మోరల్ అండ్ పొలిటికల్ ఐడియాస్ ఆఫ్ చాణక్య కాంట్రిబ్యూట్ టు ఎథికల్ లీడర్షిప్? ఎవాల్యుయేట్ దేర్ సిగ్నిఫికెన్స్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ 21st century గవర్నెన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో బేసిక్గా మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే, ఎథికల్ లీడర్షిప్కి మోరల్ అండ్ పొలిటికల్ ఐడియాస్ ఆఫ్ చాణక్య ఎలా కాంట్రిబ్యూట్ చేస్తాయని మనకి ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో అడుగుతున్నారు. అలానే సిగ్నిఫికెన్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ 21st century గవర్నెన్స్లో. సో ఈ మోరల్ అండ్ పొలిటికల్ ఐడియాస్ ఆఫ్ చాణక్య ప్రెసెంట్ డే గవర్నెన్స్లో ఏం సిగ్నిఫికెన్స్ ఉంది అనేది మనకి అడుగుతున్నారనమాట. కాబట్టి మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది బాడీలోని ఐడియల్స్ ఆఫ్ చాణక్య ఆన్ ఎథికల్ లీడర్షిప్ మెన్షన్ చేసి, సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్లో మనము సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్ 21st century గవర్నెన్స్ తోని విత్ ఎగ్జాంపుల్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. ఫైనల్లీ మనము కన్క్లూజన్లో వాల్యూ ఎన్రిచ్డ్ క్లోజింగ్ని మనం ఇస్తాము. లైక్ యూజింగ్ ద సోషల్ థింకర్స్ ఆర్ ద రోల్ మోడల్స్ లైక్ ఏపీజే అబ్దుల్ కలాం గారు లైఫ్ ఎగ్జాంపుల్గా మనము తీసుకొని కన్క్లూడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకేనా? సో ఒక్కసారి మీరు వీడియో పాజ్ చేసి ఈ క్వశ్చన్ని బాగా అర్థం చేసుకున్నాక బుల్లెట్ పాయింట్స్లో మీ ఓన్గా మీరు ఆన్సర్ని రాయడానికి ట్రై చేయండి. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్ ఒక్కసారి మనం క్వశ్చన్ చూసే కన్నా ముందు హూ ఈస్ చాణక్య అండ్ అతని రిలవెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి హిస్టరీలో అనేది మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. So firstly, coming to some facts about Chanakya, he is also known as Kautinya and Vishnugupta. Lived during 4th century BCE, born into a Brahmin family, scholar of political science and economics, and this is the reason why we are discussing about him right now. Wrote Ardhashastra, served as an advisor to Chandragupta Maurya, played a key role in foundation of Maurya Empire, guys. Known for his strategic and shrewd tactics, his ideas later influenced Asian political thought. ఆల్సో మనం క్వశ్చన్లో డిస్కస్ చేసుకున్నప్పటికీ కూడా ఒక్కసారి మనం మోరల్ అండ్ పొలిటికల్ ఐడియాస్ ఆఫ్ చాణక్య ఎథికల్ లీడర్షిప్కి ఏం కాంట్రిబ్యూట్ చేశారో ఒక్కసారి మనం గ్లాన్స్గా చూసుకుందాము. ఆల్ వేర్ హీ బిలీవ్స్ దట్ one has to uphold truth, fairness and compassion even when it's inconvenient. So basically he is trying to demonstrate integrity over here. Alane Rajadharma, a duty of leader enti ante, a ruler or leader must serve the welfare of the people first, not self-interest. Self-interest kanna mundu పీపుల్ వెల్ఫేర్ కోసం ఫస్ట్ పనిచేయాలి, సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం కాదు అని మనకి ఇక్కడ చాణక్య చెప్పడం అనేది జరిగింది. అలానే నెక్స్ట్ చూసుకుంటే మనకి మెరిటోక్రసీ ఓవర్ నెపోటిజం. సో వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళకి పదవిలో కూర్చోబెట్టకుండా మెరిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని పదవిలో కూర్చోబెట్టే ప్రయత్నం చేయాలని చాణక్య తాలూకా ఒపీనియన్. నెక్స్ట్ విజిలెన్స్ అగెయినిస్ట్ కరప్షన్. ఆ రోజుల్లోనే there used to be vigilance against corruption, where మనం ఇవాళ మన లాలోని ఇంప్లిమెంట్ చేసుకున్నాము కదా. సో advocated strict checks and balances in administration, integrity must be non-negotiable in public and corporate governance అన్నమాట.
అలానే అతను స్ట్రాటజీకి డిప్లొమసీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మారల్గా ఉండమని కూడా మనకి హెచ్చరిస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రూల్ ఆఫ్ లా. లా మస్ట్ గైడ్ లీడర్షిప్, నాట్ పర్సనల్ విమ్స్. లెట్ అవుట్కమ్స్ రిఫ్లెక్ట్ ఇంటెన్షన్స్. సో మనం కౌటిల్య గురించి అలానే అతని ఎథికల్ లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలానే అర్థం చేసుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇంట్రడక్షన్ చూద్దాము. A leader should be wise, disciplined, and possess integrity, but also pragmatic enough to protect the state from internal and external threats, which is taken directly from the Ardhashastra. This powerful statement by Chanakya reflects ethical leadership as serving the people with wisdom ante buddhi, discipline ante vinayam, integrity ante satyam, while adopting practical strategies where it acts as a model which is highly relevant for modern governance, balancing ideas with realism. So today's world ki, today's reality ki ఈ చాణక్య తాలూకా ఐడియాలజీస్ మనకి బాగా సెట్ అవుతాయి. ఆల్సో మీరు ఇంట్రడక్షన్కి హెల్ప్ఫుల్గా ఈ ఫ్లో చార్ట్ ఇంక్లూడ్ చేయండి, విచ్ ఈస్ షోయింగ్ ద ఐడియల్స్ ఆఫ్ చాణక్య ఆన్ ఎథికల్ లీడర్షిప్. మనం ఆల్రెడీ ప్రీవియస్ పిక్చర్లో కవర్ చేసి పెట్టుకున్నాము. సేమ్ పాయింట్స్ హ్యావ్ బీన్ రిపీటెడ్ హియర్. People's welfare as the ultimate goal. Rajasuke Sukam Rajya. Personal virtues. తన పర్సనల్ ధర్మాలు ఏంటి? ఇంటెగ్రిటీ, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ విజ్డమ్. రియలిస్టిక్ అండ్ ప్రాగ్మాటిక్ గవర్నెన్స్. రాజధర్మ, డ్యూటీ ఓవర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. డ్యూటీ ఫస్ట్, సెల్ఫ్ ఇంట్రెస్ట్ తర్వాత. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ రూల్ ఆఫ్ లా. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మీరు ఫ్లో చార్ట్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. మనకి టైం సేవ్ అవుతుంది, తక్కువ వర్డ్స్ కన్జ్యూమ్ అవుతాయి, అలానే స్ట్రక్చర్ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. గమనిస్తే ఇక్కడ మనము ఫ్లో చార్ట్ లో మెన్షన్ చేసిన కీ టర్మ్సే సైడ్ హెడ్డింగ్స్ గా పెట్టుకొని అడ్రస్ చేస్తున్నాము. సో తర్వాత మనం సిగ్నిఫికెన్స్ ఆఫ్ చాణక్యస్ ఐడియాస్ ఇన్ 21st century గవర్నెన్స్ అనేది మనం రాసామన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి పీపుల్స్ వెల్ఫేర్ యాజ్ అల్టిమేట్ గోల్, Prajasuke Sukam Rajya. Chanakya asserts the ruler's happiness lies in the happiness of people. So ప్రజలు హ్యాపీగా ఉంటే రూలర్స్ పాలించే వాళ్ళు అల్టిమేట్ గా హ్యాపీగా ఉంటారని మనకి చాణక్య చెప్పడం జరిగింది. The state exists for his citizens and their welfare is the foremost duty of ethical leadership. సో ఒక ఎథికల్ లీడర్షిప్ సిటిజన్స్ తాలూకా వెల్ఫేరే ఫోర్మోస్ట్ డ్యూటీ అనేది మనకి చాణక్య వర్డ్స్ లో చెప్పడం జరుగుతుంది. దిస్ రిఫ్లెక్ట్స్ అ వెల్ఫేర్ ఓరియంటెడ్ గవర్నెన్స్ మోడల్ వేర్ సోషల్ జస్టిస్, ఎకనామిక్ ప్రాస్పెరిటీ, పబ్లిక్ సెక్యూరిటీస్ ఆర్ ప్రయారిటైజ్డ్. సో అగైన్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ సోషల్ జస్టిస్ అండ్ ఆల్సో పబ్లిక్ సెక్యూరిటీస్ ని ప్రయారిటైజ్ చేస్తుంది అని. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనల్ వర్చ్యూస్, ఇంటెగ్రిటీ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ విజిడమ్ అనమాట. గైస్ మీరు ఒక్కసారి ఈ పాయింట్స్ గమనించినట్లయితే మనం ఆల్రెడీ క్వశ్చన్ కన్నా ముందే కవర్ చేసి పెట్టుకున్నాము. సో దట్ ఫస్ట్ ఆ పిక్చర్ చూడగానే మనకి పాయింట్స్ అన్ని చాలా ఈజీగా అనిపిస్తున్నాయి కదా. పర్సనల్ వర్చ్యూస్, ఇంటెగ్రిటీ, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ విజిడమ్. చాణక్య బిలీవ్డ్ దట్ లీడర్ మస్ట్ పొసెస్ హై మారల్ క్యారెక్టర్స్ అండ్ హీ షుడ్ బి ఫ్రీ ఫ్రమ్ గ్రీడ్, లోభం అంటే దట్ కెన్ బి ఆశ అనుకోవచ్చు మనము, అలాగే యాంగర్, క్రోధం, అండ్ అలానే ఆరోగెన్స్ అంటే సింపుల్లీ అహంకారం, ఈగో అనమాట. సో ఇవన్నిటితో ఫ్రీగా ఉండాలి అతను. ఇలాంటి క్వాలిటీస్ ఏవి ఒక లీడర్షిప్ కి ఉండకూడదు, లీడర్షిప్ క్వాలిటీస్ ఏవి కావు. అండ్ సెల్ఫ్ డిసిప్లిన్, ఏమేం క్వాలిటీస్ ఉండాలి మనకి? సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, వినయం ఉండాలి, ఈజ్ ఎసెన్షియల్ టు కంట్రోల్ పవర్ అండ్ అథారిటీ. A wise ruler uses knowledge not just for administration but also for ethical decision making. ఒక బుద్ధున్న రూలర్ ఏం చేస్తారు అంటే అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం కాకుండా ఎథికల్ గా డెసిషన్ మేక్ చేయడానికి కూడా తన బుద్ధిని యూజ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి రియలిస్టిక్ అండ్ ప్రాగ్మాటిక్ గవర్నెన్స్. ఎథికల్ లీడర్షిప్ ఫర్ చాణక్య వాజ్ నాట్ రిజిడ్ ఐడియలిజం. జస్ట్ ఐడియలిజం రిజిడ్ గా ఉండాలని కాదండి. He promote diplomacy, alliances, strategic warfare and even harsh measures if required for protecting the state from threats. So, state ni protect cheyali ante even sometimes harsh methods kuda manamu implement cheyalsi untundi ani చాణక్య చెప్పడం జరిగింది.
governance is a dynamic process where ethics must be balanced with practical statecraft. నెక్స్ట్ వచ్చేసి మనకి రాజధర్మ, డ్యూటీ ఓవర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. చాణక్య emphasized rulers that subordinate personal desires to their duty towards state and its people. Leadership is not about personal gain or luxury, but also about service, రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. సో మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం కాదు, సెల్ఫిష్నెస్ కోసం కాదు రూలింగ్ అనేది, బట్ సర్వీస్ డెలివరీ కోసం, రెస్పాన్సిబిలిటీ కోసం, అలానే అకౌంటబిలిటీ కోసం రూలింగ్ అనేది మనకి చాణక్య వర్డ్స్ లో చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అండ్ రూల్ ఆఫ్ లా. హీ అడ్వకేటెడ్ ఫర్ రాబస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, లా ఎన్ఫోర్స్మెంట్ కి, స్ట్రిక్ట్ యాంటీ కరప్షన్ కి, సర్వేలెన్స్ ఆఫ్ ఆఫీషియల్స్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్ కి అతను ఒక రాబస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగిందనమాట. ఎథికల్ లీడర్షిప్ ఈజ్ స్ట్రెంథెన్డ్ బై ద ఎఫిషియెంట్ గవర్నమెంట్ స్ట్రక్చర్స్. అంతే కదా. నెక్స్ట్ మనం ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ ది క్వశ్చన్ లో చూద్దాము, బాడీలో చూద్దాము. సిగ్నిఫికెన్స్ ఆఫ్ చాణక్యాస్ ఐడియాస్ ఇన్ 21st century గవర్నెన్స్. సో టుడే ఇలాంటి ఐడియాస్ అన్ని ఎలా మేనిఫెస్ట్ అవుతున్నాయి అనేది మనం చూద్దాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకి గుడ్ గవర్నెన్స్ అండ్ వెల్ఫేర్ స్టేట్. సో చాణక్యస్ బేసిక్ ఐడియాలజీ మనకి ఇక్కడ రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ ఎంఫసిస్ అవుతుంది అంటే స్కీమ్స్ అండ్ పాలసీస్ లైక్ ఆయుష్మాన్ భారత్ కావచ్చు, హెల్త్ కేర్ ఫర్ పువర్ పీపుల్ అండ్ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కావచ్చు, హౌసింగ్ ఫర్ ఆల్ అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ అభియాన్ కావచ్చు, క్లీన్ ఇండియా మిషన్. సో ఇలాంటి పాలసీస్ లో మనకి చాణక్యస్ ఎథికల్ లీడర్షిప్ అనేది రీసెంట్ గా మేనిఫెస్ట్ అవుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బేసిక్ హ్యూమన్ నీడ్స్ ని హైలైట్ చేస్తున్నాయి అండ్ అలైనింగ్ విత్ రాజధర్మ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎథికల్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సర్వీసెస్ ఎథిక్స్. సో ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ సివిల్ సర్వెంట్స్ స్ట్రెసెస్ ఇంపార్షియాలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ సర్వీస్ టు సిటిజన్స్. ఆఫీసర్స్ లైక్ ఈ శ్రీధరన్, మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా, మనం ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నాము మన ప్రీవియస్ క్వశ్చన్స్ లో. సో మనం ఏ వీడియోలో మాట్లాడుకున్నామో అతని మెయిన్ ఇంపార్టెంట్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఇదంతా కూడా మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టడానికి ట్రై చేయండి. విచ్ ఈస్ బేసికలీ హైలైటింగ్ ద ఎథికల్ లీడర్షిప్ త్రూ డెడికేషన్ అండ్ కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీ అండ్ నేషనల్ ఇంట్రెస్ట్, ప్రాగ్మాటిక్ గవర్నెన్స్. ప్రాగ్మాటిక్ అంటే సింపుల్లీ నథింగ్ బట్ ఆచరణలో పెట్టే గవర్నెన్స్ అనమాట. సో గవర్నెన్స్ ఇన్ యాక్షన్ అనుకోండి. సో ఎగ్జాంపుల్ మనకి ఇంటర్ స్టేట్ బార్డర్ రిలేషన్స్ కావచ్చు, అలాగే ఇంటర్నేషనల్ బార్డర్ రిలేషన్స్ మధ్య మన ఇండియాకి ఉన్న స్ట్రెంగ్త్ కావచ్చు, ప్రొటెక్షన్ కావచ్చు, నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ కావచ్చు, ఇవన్నీ కూడా మనము రీసెంట్ టైమ్స్ లో చూసాము. నెక్స్ట్ వచ్చేసి యాంటీ కరప్షన్ మెజర్స్, ఇన్స్టిట్యూషనల్ ఎథిక్స్. Chanakya stress on controlling corruption is seen in modern India's measures like Lokpal Act, Digital India Initiative, reducing human interference in governance. Basically e-governance గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇలాంటి వండర్ఫుల్ ఐడియాస్ అన్ని కూడా మన ఆన్సర్స్ లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఫైనలీ ethical leadership in politics and society. Chanakya's vision of ethical leadership is reflected in the life of Lal Bahadur Shastri. సో మనందరికీ తెలుసు మన ఫ్రీడమ్, ఇండియన్ ఫ్రీడమ్ తీసుకురావడంలో లాల్ బహదూర్ శాస్త్రి ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారో. ఇండియాస్ సెకండ్ ప్రైమ్ మినిస్టర్ హూ లెడ్ హిస్ విత్ ఆనెస్టీ, సింప్లిసిటీ అండ్ సర్వీస్ టు ద నేషన్. హిస్ ఫేమస్ స్లోగన్ జై జవాన్ జై కిసాన్ reflects his commitment to both national security and farmers' welfare, embodying the ideals of people-centric governance rooted in integrity, responsibility, a true reflection of Rajadharma. సో మీరు ఇలాంటి వండర్ఫుల్ టెర్మినాలజీస్ని, రోల్ మోడల్స్ని మీ ఆన్సర్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జామినర్కి మీ క్వశ్చన్ కరెక్ట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఫైనల్లీ మనం కన్క్లూజన్కి వచ్చేసప్పటికి ఒక ఫేమస్ ఫిలాసఫికల్ థింకర్ని కావచ్చు, మోటివేషనల్ స్పీకర్ని కావచ్చు, సైంటిస్ట్ని కావచ్చు, మనం ఎవరైనా యాడ్ చేసి ఆన్సర్ని కన్క్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఏపీజే అబ్దుల్ కలాం గురించి మాట్లాడుకున్నాం, విచ్ ఈస్ ద ఫేవరెట్ పర్సన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంస్ లైఫ్ రిఫ్లెక్ట్స్ చాణక్యస్ ఐడియాస్ ఆఫ్ ఎథికల్ లీడర్షిప్, విజిడమ్, ఇంటెగ్రిటీ అండ్ డ్యూటీ టువర్డ్స్ ద నేషన్.
హిస్ పీపుల్ సెంట్రిక్ విజన్ అండ్ సింప్లిసిటీ ఎకో రాజధర్మ. సో అతని సింప్లిసిటీ అండ్ పీపుల్ సెంట్రిక్ విజన్ అనేది రాజధర్మాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇన్ 21st century ఇండియా, Chanakya's principle guide leaders to balance morality with pragmatism, ensuring governance that is accountable, welfare oriented and committed to public service. సో ఫైనల్లీ మనం ఇలాంటి టర్మినాలజీస్తో, రోల్ మోడల్స్తో మన కన్క్లూజన్స్ని ఎండ్ చేస్తే ఇట్ విల్ యాక్చువల్లీ పోర్ట్రే ఇన్ అ వెరీ గుడ్ మేనర్ అనమాట. సో ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ చాలా బాగా అర్థమైంది అని అండ్ మీకు నచ్చింది అని. Keep practicing answers. Again and again we are telling that keep practicing answers. పేపర్ పైన పెన్ను పెట్టండి, మీ బ్రెయిన్ యూజ్ చేసి రాయండి, మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎగ్జామ్ టైంకి మీరు ఎగ్జామ్ రెడీ అవుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాము. ఆల్ ది బెస్ట్ ఫర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.